కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కాశీనాథ్ సింగ్ రచించిన హిందీ నవల రేహన్ పర్ రఘును డాక్టర్ పేరిశెట్టి శ్రీనివాసరావు తాకట్టులో రఘునాథ్ పేరిట అనువదించారు. అక్షర సాహితీ సాంస్కృతిక సేవాపీఠం తెలుగు భాషాభివృద్ధి సమితి సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని గౌతమి గ్రంథాలయంలో ఈ నవల పరిచయ సభ జరిగింది. ఈ సభలో నిత్య విద్యార్థి ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి మాట్లాడుతూ సాంస్కృతిక పునరుజ్జీవనానికి అనువాద సాహిత్యం ఎంతో దోహదపడుతుందన్నారు. ఇతర భాష రచనలు చదవడం ద్వారా సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చన్నారు. అందుకు అనువాదాలు విస్తృతంగా రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ప్రముఖ కవి డాక్టర్ గోటం స్వామి నవలను సమీక్షిస్తూ తన శక్తిని, బుద్ధిని, పెట్టుబడి మొత్తాన్ని పిల్లలకు తీర్చిదిద్దడానికి తాకట్టు పెట్టిన రఘునాథ్ జీవితమే ఈ నవల ఇతివృత్తమని పేర్కొన్నారు. జీవన అనుభవం కంటే జీవితం చాలా గొప్పదని చాటి చెప్పే నవల తాకట్టులో రఘునాథ్ నవల అని అన్నారు. మానవ సంబంధాలు, మానవీయ విలువలు కళ్లకు కట్టినట్లు రచయిత ఈ నవల్లో చూపించారన్నారు. నూతన ప్రపంచంలో స్త్రీ శక్తి, వేదనలకు ఈ రచన అద్దం పడుతుందన్నారు. సాహితీవేత్త డాక్టర్ అరిపిలాల నారాయణరావు మాట్లాడుతూ మన తెలుగు నవలలు అనుకున్నంత స్థాయిలో ఇతర భాషల్లోకి వెళ్లడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ప్రధాన కారణం తగిన ఆర్థిక సాయం అందించే సంస్థలు, వ్యవస్థలు ఇక్కడ లేవన్నారు. నవల అనువాదకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ అనువాద ప్రక్రియ చాలా కష్టమని, అయినప్పటికీ తనకున్న పరిజ్ఞానంతో పాఠకులను మెప్పించగలడం ఆనందంగా ఉందన్నారు. అందుకు రాజమహేంద్రవరంలో పుట్టి పెరగడం కారణంగా ఆయన పేర్కొన్నారు. ఎస్పీ గంగిరెడ్డి, సన్నిధానం శాస్త్రి, శైలజా శ్రీనివాస్, పలువురు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. కేరళలో వెనుక వస్తున్న అంబులెన్స్కు దారి ఇవ్వని కారు యజమానికి అక్కడి పోలీసులు 2.5 లక్షల రూపాయల జరిమానా విధించడం, డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. త్రిశూర్కు చెందిన సియాజ్ వెనుక అంబులెన్స్ వస్తున్నా పట్టించుకోకుండా సైరన్ కొట్టిన కొన్ని కిలోమీటర్ల వరకు దానికి దారి ఇవ్వకుండా కారులో దూసుకుపోయాడు. అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్య డ్రైవింగ్ను ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. దీంతో త్రిశూర్ పోలీసులు రంగంలోకి దిగి కారు నెంబర్ ఆధారంగా సియాజ్ ఇంటికి వెళ్లి 2.5 లక్షల జరిమానా విధించడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేశారు. అయితే మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 194E ప్రకారం అంబులెన్స్కు దారి ఇవ్వకపోతే 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 10,000 రూపాయల జరిమానా, జైలు శిక్ష కొన్ని పరిస్థితుల్లో రెండూ విధించవచ్చని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమితులైన రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి నియామకాన్ని పురస్కరించుకుని ఆయన పేరిట కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ చౌదరితో పాటు జనసేన పార్టీ నాసేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, కూటమి నాయకులు పాల్గొన్నారు. పవిత్ర కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా మాదిరిగానే పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ సీతారామ దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ట్రస్టు చైర్మన్ పంతం కొండలరావు, ఆయన మిత్ర బృందం, దేవాదాయ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దీపోత్సవానికి తరలివచ్చి మహాదేవుడి కృపకు పాత్రులు కావాలని భక్తులకు పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ, పోలీస్, దేవాదాయ శాఖ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. దీపోత్సవానికి హాజరయ్యే భక్తులకు ప్రమిదలు, దీపపు ఒత్తులు, నూనె, అగ్గిపెట్టెలను ట్రస్టు ఉచితంగా సరఫరా చేస్తుందని, భక్తులు మంచినీటి సీసాను వెంట తెచ్చుకుంటే సరిపోతుందని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ప్రమాదాల నివారణలో భాగంగా సంప్రదాయ కాటన్ దుస్తులు ధరించి రావాలని కోరారు.